మంత్రి లోకేష్ పైన సెటైర్లు వేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసిన ఆయన మంత్రి లోకేష్ ను చర్చకు ఎవరు పిలిచారంటూ సెటైర్లు వేస్తున్నారు. డిఎస్సి పోస్టుల్ని స్పోర్ట్స్ కోటా పేరుతో అమ్ముకున్నారని అంబటి ఆరోపించారు. డిఎస్సి అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలన్నారు. లోకేష్ కూడా చెప్తున్నా, లోకేష్ అంటున్నాడు ఈ మధ్యన చర్చకి సిద్ధం అంటాడు. ఎవరమ్మా నేను చర్చకు నేను సిద్ధం అంటాడు. రాజీనామా చేసిరా చర్చకి. అన్ని అవకతవకలు చేసి నీ సొంత వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించుకుని ఉపాధ్యాయ పోస్టుల కోసం ఆర్నిసలు కష్టపడ్డ వారిని అందరినీ పక్కకు నెట్టేసి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం చేసేసి పేపర్ లీకులు చేసేసి ఇవాళ నేను చర్చకు వస్తా ఎవరమ్మా నేను చర్చకి? గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చి అప్పుడు నేను చర్చకు వస్తానని చెప్పి. ఇక తన ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు అంబటి రాంబాబు. తన ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు పట్టుకునే వరకు ఉద్యమం చేస్తారన్నారు. తన ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఫైర్ అయ్యారు అంబటి. చట్టం తన పని తాను చేయకోకుండా అడ్డం పడుతుంటే చట్టం పదునేంటో పెమ్మసానికి చూపిస్తా. సినిమాలు చూపించడం మా వల్ల కాదు. ఆయనే సినిమాలు చూపిస్తాడు. ఆ సినిమా ఎలా చూపించాడో చూసాం మనం. ఆ సినిమాలో నేను ఇంతకుముందు చెప్పి ఎవడు హీరోనో ఎవడు విలనో అర్థం వాళ్ళు విలన్గా ఉండి సినిమా చూపించారు దాన్ని. అంతే కదా. పెమ్మసానికి చట్టం పదునేంటో అంబటి రాంబాబు రాబోయే కాలంలో చూపిస్తాడు. రాసుకోండి, చట్టం పదునేంటో చూపిస్తా. డబ్బు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు,